పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎక్కడున్నా పంపిణీ చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 14 లక్షల కోట్ల అప్పు ఉన్నా, అప్పు తీర్చాలన్నా, అప్పుకి వడ్డీ కట్టాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రతివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు విధిగా పంపిణీ చేస్తున్నాం. 2014, 2019 5 సంవత్సరాలు కూడా మేము సీఎంఆర్ఎఫ్ చెక్కులు మా ప్రభుత్వంలో పంపిణీ చేశాం. 2019, 2024 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క చెక్కు కూడా పంపిణీ చేయలేదు. కాగా సీఎంఆర్ఎఫ్ చెక్కు నిమిత్తం వైసీపీ నాయకులకు వైసీపీ ఇన్ఛార్జ్ ఇచ్చిన అప్లికేషన్లు కాలువ గట్లపైన, చెత్త కుప్పల్లోనూ వైసీపీ ఇన్ఛార్జీలు ఖాళీ చేసిన భవనాల్లోని దొర్లుతున్నాయి. ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 21,36,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 36 మంది వినియోగదారులకు పంచడం జరిగింది అన్నారు మంత్రి రామానాయుడు. నెక్స్ట్ బ్యాడ్ ఫోటో కావాలండి. నెక్స్ట్ ఏనుగు వాళ్ళకు రెడీగా ఉండాలి. ఇనుకొండ సోమేశ్వర నెక్స్ట్ బాడవ. ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ఒక ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలన్నా, తెచ్చినటువంటి అప్పుల్ని తీర్చాలన్నా, మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వాటిని తీర్చేటువంటి విషమ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ సవాళ్ళనన్నింటినీ కూడా ఎదుర్కొని ఈవేళ ప్రజారంజకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మీరు చూస్తూ ఉన్నారు. నేను ఎక్కడో జిల్లా, రాష్ట్రం చెప్పట్లా, మన నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రతి వారం కూడా ఎవరైతే ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని మరి బిల్లులు తెచ్చుకుంటారో వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఎందుకంటే ఈవేళ ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యం కుదుట పడింది, కానీ మరి కట్టినటువంటి బిల్లులకి అప్పులు ఎట్లా తీర్చాలని వాళ్ళ మనోవేదన ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఆ వాళ్ళకు కూడా మరి యొక్క చెక్కులు అందించేటువంటి పరిస్థితి ఈవేళ ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 2014, 2019 5 సంవత్సరాల్లో ఈ మాదిరిగానే ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించాం. తర్వాత వచ్చింది ఒక నియంతృత్వ, నిరంకుశత్వమైనటువంటి రాక్షస ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019, 2024 గత 5 సంవత్సరాలలో ఎక్కడైనా సీఎంఆర్ఎఫ్ అని చెప్పి మరి అప్లికేషన్లు పెడితే ఆ రోజు ఆ గ్రామాల్లో ఉన్న నాయకులు కానివ్వండి, లేకపోతే ఆ వార్డులో నాయకులు కానీ పట్టుకెళ్ళి ఇస్తే అవి మళ్ళీ చెత్త బుట్టల్లో పడేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఎందుకంటే చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందని, మీకు ఇచ్చిన పని అవదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఇన్ఛార్జీలకు ఇచ్చాము, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఇచ్చాము, అధోగతి లేదు. విజయవాడ వెళ్ళి మేము కనుక్కుంటే అసలు ఈ అప్లికేషన్ రాలేదని చెప్తూ ఉన్నారు అని చెప్తూ ఉండి ఆ అప్లికేషన్లు ఎక్కడికి పోయేది తెలియదు. ఒక్కొక్కసారి ఆ ఇన్ఛార్జి ఖాళీ చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ బిల్డింగ్లు అన్ని కూడా ఈ సీఎంఆర్ఎఫ్లు పాపం ఎవరైతే అప్లికేషన్ పెట్టారో అన్ని తొట్టల కింద అక్కడ పడి ఉన్నాయి. అంటే కాలువల గొట్ల మీద, చాల గొట్ల మీద, బోధుగొట్ల మీద పడేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు గ్రామంలో ఒక తెలుగుదేశం, ఒక జనసేన, బీజేపీ నాయకుడి దగ్గరికి మీరు వెళ్తే మిమ్మల్ని మా దగ్గరికి వెంట పెట్టుకుని మీ కష్టాలు చెప్పి ఆ అప్లికేషన్ మీరు మాకు ఇస్తే దాన్ని మళ్ళీ మా ఆఫీసులో స్క్రూటినీ చేసి ఇవన్నీ మేమే మోసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ అమరావతిలో మళ్ళీ ఆ సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలో పెట్టి మళ్ళీ అక్కడ
అన్ని కూడా మళ్ళీ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ శాంక్షన్ అయిన తర్వాత ఆ చెక్ను కూడా మళ్ళీ మేమే తీసుకొచ్చి మళ్ళీ మేమే మీకు ఫోన్ చేసి మీకు రమ్మని మీకు ఇక్కడ మంచిగా టిఫిన్ పెట్టి టీ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని గౌరవించి మీ చెక్కు మీకు అందజేస్తూ ఉన్నాం. అంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి పెట్టి టికెట్ పెట్టుకుని అమరావతి కూడా ఎక్కడికి పోనవసరం లేకుండా మీరు ఎవరి చుట్టూ తిరగనవసరం లేకుండా ఒక్కసారి ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ మేమే అన్ని కూడా మీ తరపున మేము పని చేసుకుని మళ్ళీ మీకు చెక్కులు ఇస్తూ ఉన్నామని అంటే ప్రజల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నాము. గ్రామ స్థాయి మా కార్యకర్త దగ్గర నుంచి మా వరకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు మరి 36 మందికి మరి 21 లక్షల మరి 36,000 రూపాయలు ఈ ఒక్కరోజు ఇవాళ CMRF నిమిత్తం మరి ఇవాళ మీ అందరికీ అందినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఏదైతే మరి యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మరి ఈవేళ ఇంత ప్రజారంజకంగా పనిచేస్తూ ఉంటే ఎందుకంటే ఇన్ని కష్టాల మధ్య కూడా మరి పెంచినటువంటి పింఛన్ 3,000 రూపాయలు 4,000 రూపాయలు అంటే గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి ఆ రోజు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు తీసుకుంటే మేము మొదటి నెల మొదటి తేదీనే ఈవేళ పెంచినటువంటి పింఛన్ 4,000 ప్లస్ బకాయి 3,000 7,000 రూపాయలు అక్షరాల ఆ రోజు మీ ఇంటికి అందజేస్తే ఆ రోజు కూడా వాలంటీర్ లేకపోతే ఆ పెన్షన్దారులు చనిపోతున్నారు అవ్వమ్మలు తాతమ్మలని గొంగోలు పెడితే ఈవేళ ఎవరు లేకపోయినా కూడా 1వ తేదీనే పండుగ 1వ తేదీ కూడా ఆదివారం వస్తే ముందు రోజే శనివారం పట్టుకొచ్చి మీ ఇంటికి ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. మరి ఇట్లా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మరి మహిళలకు ఇచ్చేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే మరి ఇన్పుట్ సబ్సిడీని మరి పెంచి ఇవ్వడంలో కానీ మరి అంటే 5-6 నెలల్లోనే ఒక DSC నోటిఫికేషన్ ఇచ్చినటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ అంటే ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే మరి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి మళ్ళీ అసత్యాలు అబద్ధాలు చెప్పి ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే శాండ్ మైన్ లిక్కరు మరి ఏదైతే విలువైనటువంటి ల్యాండ్స్ కొట్టేసి ఇంకా బ్యాలెన్స్ ఇంకా ఎక్కడెక్కడైనా మిగిలిపోతే అవి కూడా కొట్టేయడానికి మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని మభ్య పెట్టేటువంటి ప్రయత్నంతో ఈవేళ రోడ్డు మీదకి వస్తూ ఉంటే మీరు నిలదీసి అడగాలి. గత 5 సంవత్సరాల్లో మరి ఏదైతే ఒక్క CMRF చెక్ ఎవరికైనా ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడైనా రోడ్లు గుంతలు పడితే కనీసం గుంతలు కూడా పొడతలేనటువంటి మీకు ఈవేళ ఆ రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి మీకు హక్కు ఎవరు ఇచ్చారు? ఇట్లా ఏదైతే 5 సంవత్సరాల వాళ్ళ నిరంకుశత్వ నియంతృత్వ పాలన ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా మీ మీద ఉంది. లేదంటే ఇప్పుడే మళ్ళీ ఈ యొక్క గాడిలో పడుతున్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాని ఈ రాష్ట్ర పాలన గాని మళ్ళీ అస్తవ్యస్తం చేయాలి అనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని తెలుగు జాతి భవిష్యత్తుని కాపాడుకునేటువంటి బాధ్యత మీ అందరి చేతుల మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి మేము కూడా ఎక్కడున్నా కూడా ఈ రోజు కూడా ఒక జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా నా నియోజకవర్గం పాలకొల్లు నన్ను గెలిపించి ఆశీర్వదించిన నియోజకవర్గం అని ఎన్ని పనులున్నా ఎక్కడున్నా కూడా ఇప్పుడే చాలా మంది పేషెంట్ కూడా చెప్తూ ఉన్నారు. మేము ఇంపీరియల్ హాస్పిటల్లో ఉంటే మీరు 2 సార్లు ఫోన్ చేశారు, తర్వాత మీ PA గారు ఇప్పుడు కూడా మానిటరింగ్ చేస్తారు, మళ్ళీ ఏదైతే ఆ బిల్స్ చేసినప్పుడు కూడా మళ్ళీ మాట్లాడారు అని ఇట్లా ప్రతిసారి కూడా ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఏదైతే ఈ యొక్క హాస్పిటల్స్ నిమిత్తం ఎవరైతే ఉన్నారో నేను ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేసుకుంటూ అదేవిధంగా నేను కూడా నా తరఫున ఒక PAని దీని మీద నా వ్యక్తిని ఒకరిని పెట్టుకుని అదేవిధంగా నియోజకవర్గ డెవలప్మెంట్ విషయాలు కూడా మళ్ళీ అది కూడా పర్సనల్ గా చూసుకుంటూ మీ అందరికీ తెలుసు నిన్నే కడపలో ఉన్నాం. కడప జిల్లాలో ఉండి మరి రోజుకొక కార్యక్రమంలో తిరుగుతూ కూడా
మళ్ళీ ఈ కార్యక్రమం మళ్ళీ మీ అందరికీ కూడా ఎక్కడ నష్టం లేకుండా ప్రతి వారం కూడా ఇట్లా CMRF సెక్యూరిటీ ఇట్లా ప్రతి పని కూడా రేపు కూడా R&Bకి సంబంధించినటువంటి వర్క్స్ ఉన్నాయి. ఇవి కూడా రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా చాలా పనులు ప్రారంభమయ్యాయి R&Bకి సంబంధించి. అంటే ఇట్లా ఎక్కడ ఏ పని కూడా లోటు లేకుండా మరి పనులు చేసుకుంటూ నియోజకవర్గాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.